తన ప్రజలను దేవుడు దర్శించాడు. వారికి ఆహారం ఇవ్వాలని, వారికి సమృద్ధిని ఇవ్వాలని దేవుడు దర్శించాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఇదే వాగ్దానాన్ని లేఖనాల నుంచి మనం తీసుకుందాం. దేవుడు మనలను దర్శించువాడు. అవర్ గాడ్ ఈజ్ ద వన్ హూ విజిట్స్ అస్. చాలాసార్లు మనకేదైనా ఇబ్బంది రాగానే ఎవరైనా మనల్ని దర్శించాలని ఆశపడుతుంటాం. ఎప్పుడైనా వ్యాధులు వచ్చినప్పుడు, రుగ్మతలు వచ్చినప్పుడు, బలహీనతలు వచ్చినప్పుడు, హాస్పిటల్ పాలైనప్పుడు ఎవరైనా మనల్ని దర్శిస్తారా అని కనిపెడుతూ ఉంటాం. అయితే లేఖనం సెలవిస్తూ ఉంది, ఎవరెవరో దర్శించడం కాదు కానీ సాక్షాత్తు దేవదేవుడే మనల్ని దర్శించాలని, మనకు సమృద్ధిని ఇవ్వాలని, మనకు ఆహారం ఇవ్వాలని, మన కరువులో నుండి మనల్ని బయటికి తీసుకురావాలని ఆయన ఆశపడుతున్నారు. ఈ ఉదయకాల సమయంలో బహుశా నీ జీవితంలో ఏదో ఒక విధానంలో కరువును అనుభవిస్తున్నావా? ఒక లేమి నీ జీవితంలో ఉందా? ఒక అవసరత నీ జీవితంలో అతి తీవ్రంగా నిన్ను కలిచివేస్తుందా, బాధపడుతుందా? దేవుని వైపు చూడు. ఆయన కదా నీకు సమృద్ధినిచ్చేవాడు. లేఖనాలు సెలవిస్తున్నాయి, ఆయన తన గుప్పిలి తెరిచి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నాడని. మన దేవుడు తృప్తిపరిచేవాడు. ఆయన ప్రతి జీవి కోరికను, ప్రపంచంలో ఎన్నో జీవరాశులు ఉన్నాయి, ఎన్నో జీవరాశులు ప్రతిరోజు తమ జీవనాన్ని కొనసాగిస్తున్నాయి. వీటన్నిటినీ తృప్తినిస్తుంది ఎవరు? వాటి ఆకలి తీరుస్తుంది ఎవరంటే దేవుడే. ఆయన సర్వ సమృద్ధి కలిగిన వాడు గనుక తన సమృద్ధుల నుండి తన ప్రజలను జ్ఞాపకం చేసుకుంటాడు.